హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అనుకోండి. సో దానికంటే ముందుగా మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్కి, మీ అందరూ ఎంకరేజ్ చేస్తున్న దానికి మీకు జీవితం అంతా రుణపడిపోయి ఉంటానండి. నా మనస్ఫూర్తిగా నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. సో ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి, మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఇది కరెక్ట్గా మధ్యాహ్నం ఒక 12:31 ఆ టైం అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి 12:40 ఆ టైంకి అట్లా వచ్చారు. ఇంకా రాగానే మిద్దె పైన బట్టలు అయితే మార్నింగ్ అల్ చేస్తున్నానండి. ఇది నిన్నటి వీడియో అనమాట, అంటే ట్యూస్డే రోజు వీడియో అండి. సో చెప్పాను కదా, స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియోస్ అన్నీ కూడా ఇందులో డిలీట్ చేసేసాను. వేరే మొబైల్లోకి అయితే డాక్యుమెంట్స్లో పంపించేసుకున్నాను అనమాట. మళ్ళీ కావాలి కదా, 5 days వీడియోస్ ఉన్నాయి అందులో. సో ఇంకా అవన్నీ కూడా ఇందులోకి పంపించుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇంకా నిన్న వీడియో షూట్ చేసింది ఈరోజు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా కరెక్ట్గా 12:40కి అట్లా వచ్చారు కదా. ఇంకా రాగానే చిన్నమ్మాయిని అయితే మిద్దెపైకి తీసుకొని వచ్చేసాను. కొంచెం వీడియో షూట్ చేసుకుందాం రానా, వీడియోస్ ఏం లేవని చెప్పేసి. సో యాక్చువల్లీ ఈ బట్టలు అన్నీ కూడా కొత్తవి కదండి. సో ఇవన్నీ కూడా ఉగాది ఫెస్టివల్ అప్పటి నుంచి కూడా ఉతకని బట్టలు అనమాట. అంటే నార్మల్ అన్నీ కూడా వాషింగ్ మెషిన్కి వేసి ఉతికేస్తూ ఉన్నాను. కాకపోతే ఉగాది అప్పుడు కట్టుకున్న కొత్త బట్టలు, ఇవన్నీ చీరలు, ఇవన్నీ కూడా ఏంటంటే నేను హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట. మెషిన్కి అయితే వెయ్యను. శారీస్ కానీ, పిల్లలవి కొత్త బట్టలు కానీ, ఇంకా ఆయనవి కొత్త షర్ట్స్, ప్యాంట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేను చేత్తోనే ఉతికేస్తానమాట. సో మిషన్కి వేస్తే అది కలర్ షేడ్ అయిపోవడమో, లేకపోతే ఇంకా వేరే క్లాత్కి కలర్ అంటుకునేయడమో ఇట్లా అయిపోతాయి కదా అని చెప్పేసి. అసలు ఉగాది ఫెస్టివల్ అయ్యి ఎన్ని డేస్ అవుతుందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుకొని ఇంకా అలానే పెట్టేశాను అనమాట. బట్టలన్నీ కూడా ఉతకకుండా మిషన్కి వేసేటివి మాత్రం వేసేసుకోవడం, మిగతావన్నీ అట్లనే టబ్లో వేసి పెట్టేయడం అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు ముహూర్తం కుదిరింది. ఈరోజు మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా ఉతికేసి అయితే తీసుకొచ్చి ఆరేసేసాను. ఇంకా వెంటనే మధ్యాహ్నం తీసేసాను అనమాట. ఇప్పటికే ఎక్కువ టైం పెట్టేశాను. ఏంటంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఇక్కడ చూస్తేనే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కలర్ షేడ్ అయిపోతాయి అనమాట. అన్నీ కూడా కాటన్ శారీస్, అంటే నారాయణపేట శారీస్, ఇంకా పిల్లలవి హాఫ్ శారీస్, ఇవన్నీ కూడా వాష్ చేసి వేసాను. సో అవన్నీ కూడా ఇంకా తొందరగా తీసేస్తేనే కదా, లేకపోతే కలర్ షేడ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసి అయితే చిన్నమ్మాయి దగ్గర ఇచ్చి పంపించేసాను అనమాట, కింద పెట్టేసి రమ్మని. సో అయితే ఇంకా వెళ్ళి ఇంట్లో పెట్టేసి అయితే వచ్చింది. ఇంకా ఆ లోపల ఈరోజు వాష్ చేసిన బట్టలన్నీ, అంటే ఇప్పుడు మళ్ళీ మెషిన్కి వేసిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఆరేసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంట్లో ధనియాల పొడి అయితే అయిపోయిందండి. ఒక 2 days నుంచి నేను ధనియాల పొడి లేని కర్రీసే చేస్తున్నాను అనమాట. నాకేంటంటే షాప్లో కొనుక్కొచ్చే ధనియాల పొడి నచ్చదు, ఇంట్లోనే నేను చేసుకుంటాను. సో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కర్రీస్ కానీ, సాంబార్లు కానీ ఈ ధనియాల పొడి యూస్ చేసుకుంటే. నాకు మా అమ్మ నేర్పించింది, సో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది అనమాట. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ధనియాల పొడి ఎలా చేస్తారో మాకు వీడియో చేయండి అని. సో నేను స్టార్టింగ్లో చేశానండి వీడియో, బట్ అక్కడ మీకు వెతకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈసారి నేను ఈ ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అయితే మీకు ఖచ్చితంగా నేను రేపు ఇవి వేయించుకుంటాను కదా అన్నీ రెడీ చేసుకోవడానికి. సో అప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీకు నేను షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఎండ బాగా వస్తుంది కదా, ఒక 2 hours అట్లా ఎండబెట్టేసుకొని దాని తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని దాని తర్వాత మెషిన్కి వేసుకొచ్చుకోవడమే. మెషిన్కి అయితే ఇంక రేపు వేసుకొస్తానమాట. ఈరోజు ఎండకి పెట్టేసుకున్నాము, పనిలో పని ఒకసారిగా మిద్దెపైకి వచ్చాం కదా అని. ఇంకా నేనైతే ఇక్కడ కింద వస్తుంటే మా అమ్మాయి ఇంకా వీడియో షూట్ చేశాను, బాగా వస్తుంది లైటింగ్ అని చెప్పేసి తీస్తూ ఉందనమాట. నాకేమో కళ్ళు తిరిగి పడిపోయేలాగున్నాను. అసలు మిద్దెపై నుండి మెట్లు దిగి వస్తుంటే పడిపోతానేమో అని భయం వచ్చేసింది అనమాట. అంత ఎండ అయితే ఉంది, నీరసం అనిపించిపోయింది. ఇంకా ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే అమ్మవారి దగ్గర ఉన్నాయి, ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదా. సో అవి పువ్వులు తెచ్చున్నాను అనమాట. ఆ పువ్వులు తెచ్చి ఇక్కడ కుండీలు ఖాళీగా ఉంటే వాటిలో వేసున్నాను. ఇంకా ఇందులో మాత్రం ఫస్ట్ పువ్వు పూసింది. ఇంకా మిగతావన్నీ కూడా ఇక్కడ ఒకే చోట వేసేసాను అనమాట. సో అవన్నీ కూడా గుంపుగా వచ్చేసాయి. వీటిని కనుక మనం కొంచెం ఫ్రీగా వేసుంటే ఒక మంచి పార్కులో చెట్లు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది లుక్. సో చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి, ఇంకా పువ్వులు అయితే రాలేదు, ఒకే ఒక పువ్వు వచ్చిందనమాట. సో అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి. అవి పెట్టుకోవడానికి పూజకి పనికిరావు కానీ చూడడానికి మంచిగా ఉంటాయి అన్నమాట. మనకి డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో బాగుంటాయి. సో అందుకని వాటిని తెచ్చి అక్కడ వేసాను. మొత్తం పువ్వులు లేని చెట్లే ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ అనమాట.
ఇంకైతే మధ్యాహ్నం తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు, హాస్పిటల్కి అయితే వెళ్ళున్నాము. ఎందుకు ఏంటని చెప్పేసి ఇంకా చెప్తాను, ఇక్కడ మాట్లాడాను మీకు డైరెక్ట్గానే. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆలు టిక్కీ అడిగారనమాట మా పిల్లలు అయితే. సరే అని చెప్పేసి ఇంకా అవైతే చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నా. ఒక 3 ప్యాకెట్స్ ఏమో తీసుకొని ఉన్నాను. ఇక్కడ మనకి పలంనేరులో రిలయన్స్ మార్ట్ ఉంది కదా, సో అందులో అయితే తీసుకొని ఉన్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక 2-3 డేస్ నుంచి. సో వాటిని అయితే ఇంక ఇప్పుడు పిల్లలు అడిగారనమాట. ఇప్పుడు స్నాక్స్గా ఈవినింగ్ అయితే వేసిస్తే పిల్లలు తింటారు కదా, ట్యూషన్కి వెళ్ళే ముందు ఆకలిగా ఉంటుంది కాబట్టి. మామూలుగా పాలు అవి తాగుతారు. నేను మా పిల్లలు ఏంటంటే ఎక్కువగా తాగరనమాట. నైట్ పడుకున్నప్పుడు మాత్రమే పాలు ఇవ్వాలి వాళ్ళకి, లేదనుకుంటే అస్సలు ఇంకా వామిటింగ్ చేసేసుకుంటారు. అందుకని చెప్పేసి ఓన్లీ నైట్ మాత్రమే ఒక గ్లాస్ పాలు అయితే ఇస్తాము. ఇంకా ఈవినింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు భోజనం ఏదైనా ఇంట్లో మధ్యాహ్నం చేసింది ఉంటే తినేస్తారు, లేదు ఏమి అనుకుంటే ఇట్లా స్నాక్స్ ఏదైనా చేసిస్తూ ఉంటాను. సో అట్లా ఇంకా ఆలు టిక్కీ అయితే చేసిస్తూ ఉన్నాను అనమాట. ఇవి నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను వీటిని ఇంట్లో ట్రై చేసింది లేదు, తినింది లేదనమాట. ఓకే ఆఫర్లో ఉన్నాయని చెప్పి ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాము, చేసి పెడదాం పిల్లలకి అని చెప్పేసి. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి. సో అక్కడ నేను వెయిట్ చెక్ చేసుకున్నాను అనమాట. 64 kgs ఉన్న ప్రజెంట్ అయితే. ఇంతకుముందు ఒక 1 month 2 months ముందు 68 kgs ఉన్నాను, ఒక 2 months బ్యాక్. సో 68 నుండి 64కి వచ్చాను. 4 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట. ఇంకా ఒక 5 kgs అయితే నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. అది ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను ఏంటని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా మంది లేడీస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఏ డైట్ చేయకుండా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నైట్ రొటీన్ బ్లాగ్ షేర్ చేయబోతున్నా. అది కూడా ఎందుకో రీజన్ చెప్తాను. ఈరోజు కొంచెం డిస్టర్బ్గా ఉండి మైండ్ బాగాలేక ఇంకా ఉండిపోయాను అనమాట. ఇంట్లో ఏ పని కూడా చేయలేదు. మామూలుగానే మన లేడీస్కి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే మైండ్ ఏదైనా బాగాలేకపోయినా మనము ఇంట్లో పనులు అనేది ఆపేస్తాము ఖచ్చితంగా. మనకి అన్నీ బాగుంటేనే చక్కక అన్ని పనులు టైంకి అవుతాయి, ఫుడ్ కూడా టైంకి అవుతుంది. సో అట్లనే ఇంకా నేను కూడా అలానే ఉండిపోయాను. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇంకా మా నాన్నకి కొంచెం మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో అట్లా హెల్త్ ఇబ్బంది అయిపోయి ఎక్కువ నొప్పులు వచ్చేసి నడవలేకపోయారు అనమాట పైకి లేచి. సో ఇంటి దగ్గర నుంచి కాల్ చేసి చిన్న పిల్లాడు ఏడ్చినట్లు ఏడ్చేసారండి. చాలా నేను కూడా ఏడ్చేసానులేండి. సో ఇంకా అమ్మ కూడా లేదు కదా, అమ్మ కాశీకి వెళ్ళింది కాబట్టి ఇంకా మా వదిలిని అయితే తీసుకురమ్మని చెప్పాము. ఇంకా మా అన్న అలాగే మా అన్న పెద్దన్న వైఫ్ ఇద్దరు కూడా తీసుకొచ్చారనమాట మా నాన్నని. సో ఇంకా ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అవి ఇప్పించి ఇంకా ఇంటికి పంపించేసి అయితే ఇంక మేము వచ్చాము. ఇంక ఇక్కడికైతే రానన్నారనమాట, అక్కడే సౌకర్యం ఉందని చెప్పేసి ఇంక వెళ్తామన్నారు. సో మళ్ళీ ఫ్రైడే అయితే తీసుకురావాలి. ఒక మోకాలకి ఇంజక్షన్ వేశారు, నీరు తీశారు. ఇంకొక మోకాలకి ఇంజక్షన్ వేసి నీరు తీస్తారనమాట ఫ్రైడే రోజు. సో దానికోసం తీసుకెళ్ళి ఇంకా పంపించేసి ఇంకా నేను మా ఆయన ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంటికి వచ్చే లోపు మధ్యాహ్నం పిల్లలు వచ్చే టైంకి వంటంతా చేసి పెట్టేసి వెళ్ళానండి. ఆకలిగా ఉంటుంది కదా అని. చూడండి నవ్వుతోంది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంతంత పెద్ద పిల్లలు కదండి, ఏం చేయాలి మీరు చెప్పండి. అమ్మ లేదు కదా ఇంట్లో, గిన్నెలు ఏవైనా తోముదాం, వంట చేసిన గిన్నెలు ఏవైనా కడుగుదాము, బట్టలు ఏదైనా మడిచి పెడదాము, ఇంట్లో చెత్తలు ఉడతాం, ఇలాంటి పనులు కదా చెయ్యాలి. సో నేనే చేసుకోవాలి, అన్ని బలవంతంగా చేయించాలన్నమాట వీళ్ళ దగ్గర ఇంట్లో పనులు. నేను వచ్చేసరికి ఈమెమో ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావా? ఈమెమో నిద్రపోతోంది, బాగా దుప్పటి కప్పుకొని మరి నిద్రపోతుంది. కరెక్ట్ గా ఎన్ని గంటలకు వచ్చింది? నేను 4కి వచ్చాను. 4కి వచ్చేలోపు బాగా నిద్రపోతుంది. చిన్నమ్మాయి ఏమో టీవీ చూస్తూ పడుకొని ఉంది. వచ్చేసరికి ఇంక కిచెన్ అంతా గిన్నెలే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇదంతా అనమాట. ఇంకా నేను మళ్ళీ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఏం అడిగారో తెలుసా? ఆలు టిక్కీ ఉన్నాయి కదా, సో అవి అడిగారు అనమాట. మేము ట్యూషన్కి వెళ్ళే లోపు మాకు అవి చేసి ఇమ్మని అడిగారు. చిన్నమ్మాయి అడిగింది, ఏమేమి అడగలేదండి, అసలు ఏమైనా తింటే కదా అడగడానికి. సో అట్లా చిన్నమ్మాయి ఆలు టిక్కీ చేసి ఇవ్వమంది. రెడీమేడ్ ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే చేశాను. ఆ ఆయిల్ కూడా అక్కడ అలానే ఉంది. సో మీరు చూసారు కదా, చేసుకొని తిన్నాము. సో ఇంకా అట్లయితే తినేసిన తర్వాత ఇంకా అవి కూడా అక్కడ పడేసేసి 5:30 అయ్యింది. ట్యూషన్కి వెళ్ళిపోయారు అనమాట. ట్యూషన్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా ఇప్పుడు 8కి వచ్చారు. 8:20 అట్లా అయ్యింది వచ్చేసరికి. సో నేనైతే కొంచెం వచ్చానమాట. కోపం వచ్చింది నాకు, నేను లేకపోతే ఇంట్లో ఏ పని చేయరు, అట్లనే ఉండిపోతారు అందరూ, నేనే చేసుకోవాలని చెప్పేసి. సో ఆ కోపం చూడండి ఇప్పుడు వచ్చింది. నేను దోశలు వేస్తానని చెప్పేసి ఆమె వచ్చింది. ఈమెమో నేను ఇప్పుడు గిన్నెలు కడతానని చెప్పి కడుగుతోంది. అంటే చెప్తేనే చేస్తారు, సో మనల్ని అర్థం చేసుకోరనమాట అట్లా ఇంట్లో. ఇంక ఇవి ఇప్పుడు దోశలు వేయబోతుంది. సో ఎట్లా ప్రదర్శనలు చేయబోతుందో చూద్దాము. కింద ఉంది.
ఇంకోటి ఏమంటే మన దోశల పెనము అది పోయింది, దాంట్లో దోశలు రాలేదనమాట. ఏమైందో తెలియదు. దాన్ని ఎంత ఆనియన్ రుద్దినా ఆలు రుద్దినా ఏం పనిచేయలేదనమాట. సరే ఇంకా దాన్ని అట్లే వదిలేసి అట్లీస్ట్ చపాతీ అయినా కాల్చుకోమని పెట్టేసి ఇంకా కొత్తది అనమాట ఇది నాకు. ఇది కూడా ఇది చిత్తూరు రిలయన్స్ మాటలు ఏమో తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 years 3-4 years అయిపోయి ఉంటుంది తీసుకొని. సో అదైతే ఇంక ఇప్పుడు తీసామన్నమాట బయటకి. ఇంకా దాంట్లోనే దోశలు వేస్తున్నాము. బాగా వస్తున్నాయి అనమాట దోశలు అయితే. ఇంకా అలవాటు పడాలి. సో ఇదండి, ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. సో ఇంకా అయితే ఇదనమాట మా ఇంటి రామాయణం ఈరోజు. అసలు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అందులోనూ ఆడపిల్లలకి ప్రతిదీ నేర్పించాలని అనుకుంటాము. కాకపోతే ఇంట్లో అట్లీస్ట్ వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడైనా, అంటే మామూలు టైంలో ఎలాగో చదువుకోవడము, ఇంకా స్కూళ్ళు ట్యూషన్స్ అని బిజీగా ఉంటారు, ఎగ్జామ్స్ టైంలో ఇంకా బిజీ ఉంటారు. కానీ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా ఇలాంటి పనులు చేసిస్తూ ఉండాలి కదండి. వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా. ఆడపిల్లలు ఎంత చదువుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత ఉద్యోగాలు చేసి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కిచెన్లో వర్క్ చేయాల్సిందే, వంట చేసి పెట్టాల్సిందే ఫ్యామిలీ మెంబర్స్కి, అత్త మామకి అందరికీ. సో కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి నాన్న అని చెప్పి అలవాటు చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అట్లయితే చిన్నమ్మ ఇక్కడ దోశలు వేస్తూ ఉంది. దోశలు అయితే బాగా వేస్తారు. అందులోనూ ఆ పెనం పోయింది కదా, చాలా ఇబ్బంది పడ్డామన్నమాట మేము. ఇడ్లీలు తినలేక రోజు దోశలే కావాలని పిల్లలు మారం చేసేవాళ్ళు. సో ఇంకా మొత్తానికి కొత్త పెనం అయితే పైనుండి కిందకి దించిచ్చేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట మా పిల్లలు అయితేను. సో తనైతే ఫస్ట్ ఒక 2-3 అంటే నిన్ననే వేసేసానులేండి నేను ఇందులో దోశలు. ఇంకా ఈరోజు మా అమ్మాయి వేస్తానని చెప్పి అయితే వేస్తుంది. ఇంకా తను సరిగా వేయట్లేదు. ఓకే ఒక 2-3 వేస్తానని చెప్పింది అనమాట. ఇంకా సరే వెయ్యి, నీ ఆశ ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా వేయమన్నాను. దాని తర్వాత నేను వేస్తూ ఉంటే వాళ్ళు తిన్నారనమాట. సో ఇంకా దోశలు అయితే చాలా సాఫ్ట్గా బాగా వస్తున్నాయి, క్రిస్పీగా. సో మంచిగా ఉన్నాయన్నమాట. బట్ ఇంకా పెనం అలవాటు పడాలి. ఇంకొక 2 days బాగా అలవాటుగా వేసామంటే ఇంకా మంచి రోస్ట్గా బాగా వస్తాయన్నమాట. ఇంకా డిన్నర్ అయితే మా వరకే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా నాన్నకి మా అన్నకైతే మా వదిన ఉన్నారు, అంటే మా పెద్దనాన్న వాళ్ళ కోడలు ఉందన్నమాట. సో తనైతే రోజు కూడా ఫుడ్ చేసిస్తూ ఉన్నారు. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మా వదిన ఉంది కాబట్టి మా అమ్మ అంత ధైర్యంగా వెళ్ళింది. ఇంకా నేను కూడా ఇక్కడ అవసరానికి అన్నీ చూసుకుంటాను కాబట్టి. సో ఇంకా దోశలు అయితే వేస్తున్నారు. చట్నీ అవన్నీ ఉన్నాయన్నమాట. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అవన్నీ ఉన్నాయి. ఇంకా వాటిలో అడ్జస్ట్ చేసుకొని తినేయడమే. హాస్పిటల్కి తీసుకెళ్ళున్నాం కదా నాన్నని, లేట్ అయింది రావడానికి. చెకప్లన్నీ చేయించుకొని వచ్చేసరికి ఇంకా బాగా టయర్డ్ అయిపోయారు. నాకు కూడా మంచిగా నిద్ర వచ్చేస్తూ ఉంది. అప్పటికే ఒక 8:30 8:40 అయ్యింది. అయినా కూడా నిద్ర వస్తుంది అనమాట. కొంచెం బాగా హెడేక్, ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడిపోయానులేండి దానివల్ల. సో అట్లా కొంచెం ఒళ్ళు కూడా అంత ఇబ్బందిగా ఉందన్నమాట. అంత హ్యాపీగా ఏం లేదు నా మైండ్ సెట్ కూడాను. సో ఇంకా అట్లయితే నాన్నకి మా అన్నకి ఫుడ్ అనేది అప్పుడప్పుడు చేసి పంపిస్తూ ఉంటాను. ఒకవేళ మా వదినకి కొంచెము పని ఉంది అనుకున్నప్పుడు, లేకపోతే పనికి వెళ్తారనమాట. సో అట్లా వెళ్ళినప్పుడు మిగతా టైమ్స్లో మా వదినే చూసుకుంటున్నారు. నాకు ఫోన్ చేసి చెప్తారనమాట, నువ్వేం చెయ్యొద్దు నేను చేసిస్తాననేసి. ఇంకా అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకులే ఇబ్బంది పడ్డామని టెన్షన్ ఏం లేదు. అండ్ మా వదినతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు మా రిలేటివ్స్లో అమ్మాయి. తనైతే ఇంటి దగ్గరికి వెళ్ళి రోజు వాటర్ పట్టడము, చెట్లకి నీళ్లు పట్టడము, చెత్తలు వచ్చడము, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళిద్దరూ చూస్తున్నారండి. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ హ్యాపీగా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. లేకపోతే ఇంక రోజు నేను అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వచ్చేది. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అమ్మను కూడా బలవంతం చేసి మరీ పంపించానమాట. మళ్ళీ చూడాల్సినవి అంటే వెళ్ళలేరు, పరిస్థితులు మనకు అట్లా ఉండవు, అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళలేము. నలుగురితో పాటు వెళ్ళామనుకోండి, సో 10 రూపాయలు తక్కువకి మనకి అన్నీ చూసేస్తాము, నలుగురితో పాటు హ్యాపీగా వెళ్ళేసి వచ్చేస్తాము. అందుకని చెప్పి ఆ అమ్మని నేను రెచ్చగొట్టి మరీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించానమాట. వయసు ఉంది, ఎంజాయ్ చేసే వయసులో చేసేసేయండి, కష్టపడ్డారు ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని పెద్దవాళ్ళని చేయడానికి, హ్యాపీగా అన్నీ చూసేసేయండి అని చెప్పేసి పంపించేసామన్నమాట. ఇంతమంది చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి. ఇంకా నాన్నకి అట్లా హెల్త్ బాగాలేదని ఫోన్ చేసి ఏడ్చేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, భయపడిపోయానమాట. ఇంక మా వదిన కొంచెం ధైర్యం చెప్పి నేను తీసుకొస్తానని చెప్పేసి మళ్ళీ మా అన్న మా వదిన తీసుకొచ్చారు. ఇంకా చూపించేసి పంపించాము. ఇంకా బాగానే ఉన్నారు ప్రజెంట్ అయితే. టాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట. సో కొంచెం బీపీ ఎక్కువ అయింది. సో ఇంకా టాబ్లెట్స్ అవి ఇచ్చారు, ఇంకా తాగుతూ ఉన్నారు. అవి అయితే ఇంకా ఫ్రైడే వరకు ఏం ఇబ్బంది లేదు, ఫ్రైడే మళ్ళీ తీసుకురావాలన్నమాట. ఇంకైతే దోశలు వేస్తూ ఉన్నామండి. ఇంకా ఫ్రిడ్జ్లో ఏదో ఎత్తుకుందామని చెప్పి వచ్చానమాట. రాగానే ఫ్రిడ్జ్ అంతా కవర్సే ఉన్నాయి, చిరాకు వచ్చేసింది నాకు చూడగానే. అదేంటోనండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసే రోజు నీట్గా ఉంటుందన్నమాట. ఓన్లీ ఏవైతే పెట్టాలో అవి మాత్రమే పెట్టుంటాను. మళ్ళీ ఒక వారం తర్వాత ఓపెన్ చేసామంటే ఎక్కడ లేని కవర్స్, ప్యాకెట్స్, గోధుమ పిండిలు ఏదో ఒకటి అట్లా కవర్స్లోనే కనిపిస్తాయి అనమాట. నాకేంటంటే
ఫ్రిడ్జ్లో ఇట్లా అన్ని కవర్స్లో వేసి దోపి పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చదు. ఏవైనా ఉంటే ఇక ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకోవాలి, లేకపోతే లేదనమాట. ఇట్లా కవర్లో వడ్డలుగా వేసి పెట్టడం నాకు అస్సలు నచ్చదు, చిరాకు వస్తుంది. సరే ఇంకా స్టార్ట్ చేశానమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే. ఒకటి స్టార్ట్ చేస్తే ఇంక తెలిసిందే కదా, అన్నీ చేసేస్తాము. అట్లనే ఇంకా ఆ కవర్స్ అన్నీ పనికొచ్చేవి ఏంటి, పనికిరానివి ఏంటి, ఒకవేళ ఏవైనా కొత్తిమీర కరివేపాకులు ఏమైనా వాడిపోయాయా అట్లా చూసుకొని ఇంకా వాటన్నిటిని కూడా తీసి పడేసేసి బాగున్నవన్నీ కూడా ఫ్రెష్గా పెట్టేసుకొని వేస్ట్వి అయితే ఏమున్నాయో అవన్నీ తీసేసి ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఇంక ఇందులో టొమాటోస్ అవి ఉన్నాయన్నమాట. కొంచెం కొత్తిమీర అవి కవర్స్లో పెట్టుంటాం కదా, అవి ఏంటంటే బాగా ఎండిపోయినాయి. సో అవన్నీ తీసి పడేసేసాను, ఫ్రెష్గా తెచ్చుకుందాంలే అని చెప్పేసి. కొంచెమే ఉన్నాయిలేండి, ఎక్కువేం లేదు. ఇంకా పిల్లలిద్దరికి కూడా బట్టలు మడచమని చెప్పాను. గిన్నెలు తోమారు, ఇంకా దోశలు వేసుకున్నారు. దాని తర్వాత బట్టలు అయితే మడిచారనమాట. సో ఇంకా వాళ్ళు బట్టలు మడిచిపెట్టే లోపు నేను ఇంకా పాలు వేడి చేసి ఇచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫుల్ వర్క్ అండి ఈరోజంతా. బట్ పిల్లలు కొంచెం హెల్ప్ చేశారులేండి. గిన్నెలు అంటే సగం గిన్నెలే తోమింది. మళ్ళీ మీరు అనుకుంటారేమో ఫుల్గా అన్నీ క్లీన్ చేసి ఇచ్చిందని. లేదు, సగం గిన్నెలు తోమింది. ఇంకా చాలేనన్నా నువ్వు వెళ్ళి తినుబో, నేను కడుక్కుంటానని చెప్పేసి ఇంకా తనని తినమని చెప్పి పంపించేశాను. ఇంకా కొన్ని బట్టలు మడిచారు, మిగతావన్నీ కూడా శారీస్ అవి నేను మడిచిపెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు పడుకునే టైం అనమాట. సో పిల్లలకి పాలు వేడి చేసి ఇచ్చేసామంటే తాగేసి పడుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడైతే పాలు కలుపుతూ ఉన్నాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.